Lord knew that the midnight hour was near, మరి ప్రభువుకు తెలుసు అర్ధరాత్రి సమీపించినదని. and the wedding banquet for the Lamb of God was ready. మరి ఆ యొక్క పెళ్లి విందుశాల సిద్ధపరుచున్నాడు. మరి గొర్రెపిల్ల యొక్క విందు యొక్క సమయము ఆసన్నమైనది. And he sent a messenger దేవుడు ఒక మరి పనివాడిని పంపించాడు. to go tell the church, మరి వెళ్ళి సంఘానికి బోధించుము. the one for whom the banquet was prepared, మరి ఆ యొక్క పెళ్లి విందుశాల సిద్ధముగా ఉన్నది. to tell the church మరి సంఘములకు తెలియజేయము that everything in heaven was now ready, మరి పరలోకములో సమస్తము సిద్ధముగా ఉన్నది. that she should now come in. మరి ఇప్పుడు సంఘము లోపలికి రావాలి. But the church did not pay attention. అయితే సంఘము దాని యందు ఆసక్తి చూపలేదు. The church rejected the message of the Lord. మరి సంఘము దేవుని యొక్క ఆహ్వానాన్ని తిరస్కరించినది. That is amazing to me. అది చాలా ఆశ్చర్యకరమైన విషయము. They went to do their usual business, అయితే వారు ప్రతిరోజు చేసే వారికి పనులు చేసుకుంటూ వెళ్తున్నారు. to work in the field, మరి పొలంలో పని చేయడం కొరకు, do their businesses, వారి వ్యాపారం చేయడం కొరకు, be with their family, వారి కుటుంబంతో గడపడానికి, do the normal usual thing they do. ప్రతిరోజు చేసే వారికి దినచర్యను వారు చేస్తున్నారు. And then the Lord told the servants, అయితే ప్రభు ఆ సేవకుడికి ఆజ్ఞాపించాడు, I want you to leave the mainstream church. ఇప్పుడు నీవు ఈ యొక్క ప్రముఖులను విడిచిపెట్టు. This mainstream church is not ready. ఈ యొక్క మరి పట్టణంలో ఉన్న ప్రముఖులు సిద్ధముగా లేరు. When the Lord sent him to the mainstream church, దేవుడు ఆ యొక్క ప్రముఖుల దగ్గరకు ప్రభువు నడిపించినప్పుడు they were too busy with their events. మరి వారి యొక్క పనులతో వారు చాలా బిజీగా ఉన్నారు. And so the mainstream church was not ready for the Lord. ఆ పట్టణ ప్రముఖులు ప్రభు రాకడ కొరకు సిద్ధంగా లేరు. They rejected the message of the Lord. వారు దేవునికి ఆహ్వానాన్ని తిరస్కరించారు. And so the Lord told his servant, కాబట్టి ప్రభు తన సేవకుడికి ఆజ్ఞాపించాడు, I want you to go all the way down there. మరి నువ్వు అలా తిన్నగా స్ట్రెయిట్ గా వెళ్ళుము. There is a lot of traffic on that road. మరి ఆ యొక్క రోడ్డు చాలా ట్రాఫిక్ ఉంది. Until you go through the lanes and the winding paths. మరి నీవు ఆ యొక్క మార్గంలో కుడివైపు ఎడవైపు తిరుగుకుంటూ వెళ్తున్నప్పుడు Inside the corners of the villages. ఆ యొక్క ఊరు చివరి భాగంలో And if you find for me people who are ready there, అక్కడ నా కొరకు సిద్ధపడి ఉన్న ప్రజలను చూస్తావు. please tell them to come because the Messiah is now ready. వారికి నువ్వు బోధించుము, మరి పెళ్లి విందు సిద్ధముగా ఉన్నది. The dinner of the Lord is ready in heaven. మరి పరలోకములో దేవుని యొక్క విందు భోజనము సిద్ధముగా ఉన్నది. And that church became ready. ఆ సంఘము సిద్ధపడి ఉన్నది. I am praying today ఈ రోజు నేను ప్రార్థిస్తున్నాను, that you are that church which is not the mainstream. మీరు సిద్ధపడిన ఆ సంఘమై ఉన్నారు. You are that church which is in the corners of the streets. మరి మీరు ఊరు చివరిలో దేవుని కొరకు సిద్ధపడి ఉన్న సంఘమై ఉన్నారు. Because the mainstream churches have their own programs, మరి ఆ యొక్క పట్టణంలో ప్రముఖులు వారి యొక్క పనులతో వారు బిజీ ఉన్నారు. their own businesses. వారు సొంత వ్యాపారాలు చేసుకుంటున్నారు. How can the man of God preach in our church ఓ మరి దైవజనుడు మా సంఘం ఎలా వాక్యం చెప్తున్నాడు? when we have invited a powerful preacher from America? మరి మేము అమెరికా నుంచి దైవజనులు ఆహ్వానిస్తున్నాం. When in our church a leading minister of government has come today. మరి మా యొక్క సంఘంలో మరి ఒక గొప్ప రాజకీయవేత్త వచ్చాడు. They have their program. మరి వారు వారి యొక్క సొంత పనులు కలిగి ఉన్నారు. But when you come to Upal, మరి మీరు ఉప్పల్ వచ్చినప్పుడు they did not have their program. మరి అక్కడ వాళ్ళకి ఎటువంటి మరి పనులు లేవు. They told the Lord, వారు ప్రభుకు చెప్పారు, we have been waiting for your program. అయ్యా దేవా నీ పని కొరకు ఎదురు చూస్తున్నాం. And so when the servant of the Lord comes, దేవుని యొక్క దాసుడు వచ్చినప్పుడు he tells them, hey, మరి అప్పుడు ఆయన అంటున్నాడు, హలో the wedding is ready. దేవుని యొక్క విందు సిద్ధముగా ఉంది. Prepare, let us go. మరి మీరు సిద్ధంగా ఉండండి. And that church enters the kingdom of God. ఆ సంఘము దేవుని రాజ్యంలో ప్రవేశిస్తుంది. That is the mighty church ఆ సంఘము శక్తివంతమైనది. that is blessed in the kingdom of God. ఆ సంఘము దేవుని యొక్క రాజ్యంలో ఆశీర్వదించబడినది. That is the mighty church అది శక్తివంతమైన సంఘము. that responds to the word of God. వారు దేవుని వాక్యములకు విధేయత చూపించారు. That is the mighty church అది శక్తివంతమైన సంఘము. that receives the servant of the Lord. వారు దేవుని యొక్క దాసుని ఆహ్వానించారు. That is the mighty church అది శక్తివంతమైన సంఘము. that enters the kingdom of God. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించారు. But I want you to pay attention to one thing. మరి ఒక విషయాన్ని గమనించండి. When they had gathered, వారు
ఆయన ప్రజలను పోగు చేసినప్పుడు, when the church in the corners of the streets had met and been collected in one place, మరి ఆ ఊరు చివర ఉన్న సంఘము ప్రజలను పోగు చేసినప్పుడు, ready to enter the kingdom of God, దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, then the father walked by. మరి ఆ యొక్క తండ్రి నడుస్తూ ఉన్నాడు. Jehovah walked by మరి యెహోవా దేవుడు నడుస్తూ ఉన్నాడు. to find out మరి గమనిస్తున్నాడు, who are these people who have been invited. మరి ఆహ్వానించబడిన ఈ ప్రజలు ఎవరు? And the father, when he walked there, మరి తండ్రి అయిన దేవుడు నడుస్తున్నప్పుడు he detected somebody మరి అక్కడ ఒక వ్యక్తిని గమనించాడు. who was not wearing the wedding garment. అక్కడ పెళ్లి వస్త్రము లేని ఒక వ్యక్తిగా ఉన్నాడు. And if you listen to the way God explained, the way God addresses him, మరి అక్కడ ఆ యొక్క మరి దేవుడు అంటున్నాడు ఆ యొక్క వ్యక్తిని చూచి, if you listen to the way God called him, మరి దేవుడు ఏ విధంగా సంబోధించాడో చూడండి. the Lord said, friend. మరి దేవుడు అంటున్నాడు స్నేహితుడా. In French they say mon ami. పాపం తీసుకుంటే ఇష్టమే. In French they say mon ami. మరి ఫ్రెంచ్ భాషలో బొనామి అంటారు. In Spanish they say amigo mío. మరి స్పానిష్ లో అమోకమి అంటారు. In Telugu they say what? స్నేహితుడా, My friend. స్నేహితుడా. In Hebrew they say haver sheli. హీబ్రూలో హవేరిషలి. The Lord said friend. మరి దేవుడు అంటున్నాడు స్నేహితుడా. How did you enter here without wedding clothes? మరి పెళ్లి వస్త్రము లేకుండా ఇక్కడికి ఎలాగ ప్రవేశించావు? So even the church in the streets, మరి ఆ యొక్క వీధుల్లో ఉన్న దేవుని సంఘము, you must wear the garment of the Lord. మీరు దేవుని వస్త్రము ధరించుకోవాలి. That garment is holiness. ఆ యొక్క వస్త్రం ఏమంటే పరిశుద్ధత. You must walk in holiness. మీరు పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలి. If there is anybody who is worshiping idols at your home, ఒకవేళ ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే విగ్రహారాధన చేస్తున్నట్లయితే tell them to repent వారు మరి ఈ రోజు పశ్చాత్తాపడాలి. and throw out all those idols, ఆ విగ్రహాలను పారవేయాలి. that you may be found right on that day. మరి ఆ రోజున మీరు నిష్కలంకులుగా కనబడాలి. That is the most important day in your life. మీ జీవితంలో అది ప్రాముఖ్యమైన రోజు, The day of the coming of the Lord. మరి దేవుని యొక్క రెండవ రాకడ.